హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి టీఎస్పీఎస్సీ సంవత్సరం గ్రూప్ యొక్క రిజల్ట్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ తెలుసుకున్నాక మన ఛానల్ కేవలం ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన తీసుకున్న నోటిఫికేషన్ పెట్టుకోండి. సో వీడియోని ఏమైనా లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ ఉంటుంది. సో ఎంతమంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేసి తెలుస్తుంది ఎంతమంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మన మెయిన్ టాపిక్ మనకు వేటర్ న్యూస్లో కూడా అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకు వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇంకో ఆర్టికల్ వచ్చేసి 10 రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో మెయిన్ అప్డేట్ గా చూసుకుంటే గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు అయితే మనకు వారం రోజుల్లో విడుదల చేసేందుకు అయితే మనకు టీఎస్పీఎస్సీ కసరత్తు అయితే చేస్తుంది. మనకు గత కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే పరీక్షలపై మనకు చైర్మన్ మహేందర్ రెడ్డి గారు అయితే వివరాలు తెలుసుకున్నారు. మనకు త్వరలో పరీక్షల నిర్వహణపై ఫలితాల ప్రకటనపై మనకు సో అప్డేట్ ఇచ్చే ఛాయిస్ అయితే ఉంది. సో మనకు గ్రూప్ 4 సంబంధించి మొదట జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. తర్వాత మనకు మార్కుల ఆధారంగా అభ్యర్థులు అయితే ఎంపిక చేయాలని మనకు టీఎస్పీఎస్సీ అయితే మనకు భావిస్తుంది. సో మీరు చూసాక మాకు ఫస్ట్ అయితే టీఎస్పీఎస్సీ సంవత్సరం గ్రూప్ 4 రిజల్ట్స్ అయితే మనకు వారం రోజులు అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. సో ఈ వారంలో మనకి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకు అయితే ఇంటిమేట్ చేస్తాను. సో ముందు వచ్చేసి మనకు జీఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత వాళ్ళకి వచ్చిన మార్కులు బట్టి అయితే వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కిందనైతే కామెంట్ చేయండి. సో మెయిన్గా వచ్చేసి మనకు ఫలితాలను ఏ విధంగా చూసుకోవాలంటే సో రిజల్ట్స్ వచ్చేసి మాకు టీఎస్పీఎస్సీ వచ్చి గ్రూప్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తాను. ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ యొక్క వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క వెబ్సైట్లో మనకు రిజల్ట్స్ అనేది మనకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీరైతే మీ యొక్క రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా చేయాలో కూడా నేను చెప్తాను. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీనికి సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ పిన్ చేస్తాను. సో మన ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో వీడియో లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.